హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. నందు తన రూమ్లోకి వెళ్ళి తులసి నందుకి జరిగిన పెళ్లి సంబంధించిన ఆల్బమ్ని చూస్తూ ఉంటాడు. తులసి మెడలో నందు తాళి కట్టిన ఫోటోని చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నిజానికి నీ మెడలో 3 ముళ్ళు వేశానని అనుకున్నాను, కానీ అది నీ పాలిట ఉరితాడయింది. నేను నీకు ఎంత ద్రోహం చేసినా నువ్వు నన్ను భర్తగా ఇంకా తాళిబొట్టు ద్వారా నన్ను గుండెల మీద మోస్తూనే ఉన్నావు. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఉండరు తులసి. భర్త ఏదైనా తప్పు చేస్తే నిలదీసి ఇక తనకి బుద్ధి రావాలని ఎన్నైనా చేస్తారు. కానీ నేనెంత తప్పు చేసినా నన్ను గుండెల మీద ఇంకా మోస్తూనే ఉన్నావు. నీలాంటి వాళ్ళు ఈ యుగంలో కాదు, ఏ యుగంలో కూడా పుట్టరేమో తులసి. నేనెంత తప్పు చేసినా నన్ను క్షమించి నా కుటుంబ భారాన్ని ఇంకా నీ భుజాల మీద మోస్తున్నావు. నేను నిన్ను ఎన్నో బాధలు పెట్టాను. నా తర్వాత మా అమ్మ కూడా నిన్ను ఎంతగానో హింస పెట్టింది. ఒక్క నాన్నగారు మాత్రం నిన్ను గుండెల్లో పెట్టి చూసుకున్నారు. కానీ అదేంటో దురదృష్టం అనుకోవాలో ఇంకేమనుకోవాలో నాకు అర్థం కాదు. నాన్నగారు కూడా ఇప్పుడు నిన్ను బాధ పెడుతున్నారు. ఇంతమంది బాధ పెడుతున్నా నువ్వు ఎలా భరిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు తులసి. మళ్ళీ నీతో నేను జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నేను నీకు చేసిన ద్రోహాన్ని సరిదిద్దుకోవాలని, నిన్ను నేను ప్రేమగా చూసుకోవాలని, నా గుండెల్లో పెట్టుకోవాలని అందుకోసమే ఆలోచిస్తున్నాను. కానీ నీ నుంచి మరింకేదో నేను కోరుకుంటూ కాదు. నువ్వు నా మీద చూపించిన ప్రేమకి ప్రతిఫలంగా నేను కూడా నీ మీద ప్రేమ చూపించాలనుకుంటున్నాను. అంతే తులసి అని తనతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోపు అక్కడికి లాస్య వస్తుంది. ఏంటి నందు, అందమైన భార్య ఎదురుగా పెట్టుకొని ఆ పెళ్లి పుస్తకాన్ని చూస్తున్నావు? ఇంకా మురికి కూపం లాంటి పెళ్లి పుస్తకం నీ గదిలో ఎందుకు ఉంచుకున్నావు? విసిరి అవతల కొట్టు అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు లాస్య అని అంటాడు. ఏం మాట్లాడుతున్నానో మీకు అర్థం కాలేదా? మీకు పెళ్లి జరిగి పెటాకులు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పెళ్లి పుస్తకంతో నీకు సంబంధం ఏముంది అని అంటే, ఆ మాటకొస్తే నీకు నాకు విడాకులు కూడా అయిపోయాయి. ఇంకా నువ్వు ఇంట్లో ఉంటూ నా ముందు ఎందుకున్నావు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని అంటాడు. నందు, ఆ మాత్రం ఆత్మాభిమానం లేనిదాన్ని అనుకుంటున్నావా నువ్వు? నువ్వు రమ్మంటేనే ఇక్కడికి వచ్చాను. తులసి నన్ను ఉండమంటేనే ఇక్కడ ఉన్నాను. అంతేకాని మీరు ఇక్కడి నుంచి వెళ్ళు అంటే ఒక్క క్షణం కూడా నేను ఉండను, వెళ్ళిపోతాను అని అంటే, వెళ్ళు 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 అని అంటాడు. సరే అయితే మీ నాన్న ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నన్ను పిలుస్తారేమో, పొరపాటున కూడా నేను రాను అని అనగానే వెంటనే ఇక నందుకి గుర్తొస్తుంది. నాన్నగారు ఇప్పుడు లాస్య లేకపోతే చాలా గొడవ చేస్తారు. ఇప్పటికీ ఆయన అనారోగ్యం ఎక్కువైపోయింది. లాస్య లేకపోతే ఇంకా అనారోగ్యానికి దిగజారిపోతారు. కాబట్టి ఎలాగైనా లాస్యని వెళ్లకుండా ఆపాలి. నాన్నగారికి ఏదైనా జరిగితే తులసి నన్ను ఈ జన్మలో ఇంకా క్షమించదు. ఒక్కసారి అత్తయ్య గారి విషయంలో నేను ఇప్పటికే చాలా పెద్ద పొరపాటు చేశాను. ఆ విషయంలో తులసికి ఇంకా నా మీద కోపం తగ్గలేదు. ఇప్పుడు నాన్నగారి విషయంలో కూడా అలాంటి పొరపాటు ఏదైనా జరిగితే ఇక తులసి ఈ జన్మలో కాదు, ఏ జన్మలో కూడా క్షమించదు. అందుకని నాన్నగారి కోసం లాస్యని భరించాలి అని అనుకొని, లాస్య ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఆగు, వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అని అంటాడు. నేను ఇక్కడ ఉండాలంటే ఒక షరతు, నన్ను మీరు భారీగా ఒప్పుకోవాలి అని అంటే, నీకు పిచ్చి పట్టిందా లాస్య? మన ఇద్దరికి విడాకులు అయిపోయాయి. కోర్టు మనకి విడాకులు మంజూరు చేసింది. నేను భారీగా ఒప్పుకోవడం ఏంటి? మన ఇద్దరం భార్యాభర్తలం కాదు. నువ్వు చదువుకున్న దానివి, అన్ని విషయాలు తెలిసిన దానివి, నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి? విడాకులు అయిపోయాయి, నేను భారీగా ఎలా ఒప్పుకుంటాను అని అంటే, నందు, మనసుంటే మార్గం ఉంటుంది. విడాకులు మాత్రమే అయ్యాయి. అలా అని ఎన్ని జంటలు కలుసుకోవడం లేదు చెప్పు? మన పెళ్లి బంధం గట్టిది కాబట్టే నా మెడలో మళ్ళీ నువ్వు 3 ముళ్ళు వేసే అవకాశం వచ్చింది. నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యనే. అది నీ నోటి ద్వారా వినాలని అనుకుంటున్నాను. చెప్పు, నువ్వు నిజం చెప్పకపోతే వెళ్ళిపోతాను అని అనగానే చేసేదేమీ లేక, సరే నేను నిన్ను భారీగా ఒప్పుకుంటాను. కానీ ఒక్క విషయం నువ్వు విని తీరాలి లాస్య అని అంటాడు నందు. ఏంటి నందు అది అని అంటుంది. లాస్య, నా చివరి కోరిక ఏదో తెలుసా అని అంటే, ఏది నీ చివరి కోరిక అని అంటుంది. ఏదో వింటే నీ గుండె ఆగిపోతుంది తులసి.
నేను మళ్ళీ జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నాము. తులసికి ఇష్టం లేదు. నాకు మాత్రం తులసితో జీవితం పంచుకోవాలన్న కోరికే నా చివరి కోరిక అని అంటాడు. ఏంటి నందు పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నావు? అందమైన భార్యని పెట్టుకొని తులసి తులసి అంటావు. అసలు తులసిలో ఏముంది చెప్పు, నా అందాన్ని ఒక్కసారి చూడు అని అనగానే, చూడు లాస్య, నేను తనతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను అంటే శారీరకంగా అందం ఉంది అందం లేదు అన్న విషయం కాదు. శారీరకంగా ఎలాంటి సంబంధం లేకపోయినా మనస్ఫూర్తిగా తనని నేను జీవితాంతం ప్రేమిస్తాను. ఇప్పుడే నాకు తెలిసింది అసలైన ప్రేమ అంటే ఏంటో తులసిని చూసే నేను నేర్చుకున్నాను. జీవితాంతం తనని చూస్తూ నేను బ్రతికేస్తాను. అంతేకాని అందం గురించి ఆకర్షణకి లోనయ్యే నందు ఎప్పుడో చచ్చిపోయాడు. ఇప్పుడు కేవలం మమతలకి అనుబంధాలకి విలువనిచ్చే నందుని మాత్రమే నువ్వు చూస్తున్నావు. నిన్ను నేను భార్యగా ఒప్పుకున్నాను మా నాన్నగారి కోసం. కానీ నా భార్య తులసినే, నా అర్ధాంగి తులసినే. ఈ నిజం నువ్వు తెలుసుకుంటే బాగుంటుందని నీకు చెప్తున్నాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతే లాస్యకి చాలా కోపం వస్తుంది. ఇంట్లో ఉన్న సామాను విసిరి కొడుతుంది. ఏమనుకుంటున్నాడు నందు? నా అందంతో తనకి పని లేదా? అసలు తులసి అందంతో తనకి సంబంధమే లేదా? తులసి మనసునే ప్రేమిస్తున్నాడా? ఇప్పుడిప్పుడే నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటున్నాడా? ఏమనుకుంటున్నాడు? అసలు ఇది సాధ్యమేనా? ఒకప్పుడు నా అందాన్ని చూసే కదా నందు నన్ను ప్రేమించాడు. అలాంటిది ఇప్పుడు నా అందం అవసరం లేదంటున్నాడు. ఇలా ఎలా మారిపోయాడు? నిజంగానే నిజమైన ప్రేమ అనేది ఉంటుందా? అంత అబద్ధం. తులసిని నందు అంతగా ప్రేమించడానికి కారణమేంటో తెలుసుకోవాలి నేను కూడా అని అనుకుంటుంది. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన పరందామయ్య దగ్గరికి లాస్య వస్తుంది. లాస్య వచ్చి, మావయ్య గారు ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అంటే, అదేంటమ్మా అంత మాట అంటున్నావు? నీకు వచ్చిన కష్టం ఏమిటి? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఇంటి కోడలు ఇంటికి బయటకు వెళ్ళిపోతే మా గౌరవం పరువు ఏం కావాలి? ఇప్పటికే నా కొడుకు ఎంతో అప్రతిష్ట చేశాడు నా కుటుంబాన్ని. ఇప్పుడు ఇంకా ఇంకా అప్రతిష్ట చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఎందుకమ్మా అని అనగానే, మామయ్య గారు ఆ లాస్య నన్ను ఇంట్లో ఉండనివ్వడం లేదు, ఇంట్లో నుంచి వెళ్ళిపోమని అంటుంది అని అనగానే, అదేవత్తమ్మ వెళ్ళిపోమనడానికి? నువ్వు నా కోడలివి. నా కొడుకు నిన్ను పట్టించుకోకపోయినా మా ఇద్దరిని నువ్వు కళ్ళలో పెట్టుకొని చూస్తున్నావు. నువ్వు ఇంటి కోడలివి కాదు, నా కూతురివి. కూతురికి తల్లి తండ్రి రక్షణగా నిలబడాలి. అలాగే తల్లిదండ్రి కూతురికి రక్షణగా నిలబడాలి. ఈ సమయంలో నువ్వు ఇక్కడే ఉండాలి. లాసి మాటలు విని నువ్వు ఇల్లు విడిచి వెళ్ళడానికి లేదు అని అనగానే, అదేంటి మామయ్య గారు నన్ను తులసి అనుకుంటున్నాడన్నమాట. అందుకనే ఇన్నాళ్ళు నన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు. ఆ తులసిని లాసి అనుకుంటున్నాడన్నమాట. ఏదైతే నాకెందుకులే, ఈయన దగ్గర నేను ఎక్కువలో ఉన్నాను, అంతే నాకు చాలు అని అనుకుంటూ ఉంటుంది. సరే ఇప్పుడే వెళ్ళి తేల్చి పడేస్తాను, ఇంతకాలం ఎందుకులే అని నోటితో చెప్పాను అని ఫాస్ట్గా తులసి దగ్గరికి వెళ్తాడు. ఇక తులసి, మామయ్య గారు ఏంటి మామయ్య గారు మందులు వేసుకున్నారా అని అనగానే, చూసారా మామయ్య గారు మీ అనారోగ్యాన్ని ఎగతాళి చేస్తుంది అని చెబుతుంది మెల్లగా. వింటున్నా అన్నీ వింటున్నా అని చెప్పి, నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడానికి నువ్వెవరివి? నీకేం సంబంధం? మా కుటుంబాన్ని సర్వనాశనం చేసి ముక్కలు ముక్కలుగా చేసేసి విడగొట్టిన దానివి. అలాంటి నువ్వు నాకు నీతులు చెప్తున్నావు. నువ్వేదో నాకు మేలు చేసినట్టు చెప్తున్నావు. నా కోడల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే హక్కు నీకెవరిచ్చారు అని అనగానే, మామయ్య గారు నేనెప్పుడు వెళ్ళమన్నాను? అలా నేను ఎందుకు అంటాను? నేను అనలేదు మామయ్య గారు. మీరు ఆవేశపడద్దు. ఆవేశపడితే మీ ఆరోగ్యమే మంచిది, మీ ఆరోగ్యానికే మంచిది కాదు అని అనగానే, నా ఆరోగ్యం గురించి ఇంకొకసారి మాట్లాడవంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా నీ మానాన్న నువ్వు ఉండు. ఇంట్లో నుంచి వెళ్ళాల్సింది తులసి కాదు లాస్య అని అనగానే, తులసి, మామయ్య గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు? మీకు సమయమైంది, మందులు ఇస్తాను. ఈ సమయానికి మీరు మందులు వేసి పడుకోవాలి. ఇదిగోండి మందులు వేసుకోండి అని బలవంతంగా ట్యాబ్లెట్ ఓపెన్ చేసి నా పరందమే చేతిలో పెట్టగానే మందులు విసిరి కొట్టి తులసి చంప పగలగొడతాడు. పిచ్చి పిచ్చిగా ఉందా? నన్ను పిచ్చివాడిని చెయ్యాలనుకుంటున్నావా? ఈ దెబ్బ నా కొడుకుని వల్లో వేసుకున్నప్పుడే నిన్ను కొట్టి ఉండాల్సింది.
ఆడదానివి కదా అని నేను ఆలోచించినందుకు మా కుటుంబాన్ని సర్వనాశనం చేసావు నువ్వు. నా మనవరాల జీవితంతో ఆడుకున్నావు. నా కొడుకులు కోడళ్ళని విడగొట్టి వాళ్ళ జీవితాల్లో చిచ్చు పెట్టావు. నా కొడుకు కోడల్ని విడగొట్టావు. నన్ను నా భార్యని వృద్ధాశ్రమంలో వేయడానికి తీసుకువెళ్ళావు. అలాంటి నువ్వా ఇలా మాట్లాడేది? అసలు నా గురించి నువ్వు ఆలోచించడం ఏంటి? ఇంకోసారి మర్యాదగా ఉండదు. ఇప్పుడు నేను చెంపదెబ్బతో వదిలిపెట్టాను. ఇంకోసారి ఇలా చేస్తే మెడబట్టి బయటకు గెంటేస్తాను అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతాడు. లాస్య పకపక నవ్వుతూ తులసి చుట్టూ తిరుగుతూ నవ్వు ఆపుకోలేక నోటిని చేతితో అడ్డం పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది. చూసావా తులసి, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నువ్వు ఊహించావా? మామయ్య గారు చెంప పగలగొట్టారు నీకు. ఇలాంటి ఆయన కోసమా? పాపం, నీ జీవితాన్ని వృధా చేసుకున్నావు. నందు నీకు విడాకులు ఇచ్చినప్పుడు ఏం చక్క నువ్వు మరో పెళ్లి చేసుకుంటే బాగుండేది. సామ్రాట్ నిన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ నువ్వు సామ్రాట్లో ఒక ఫ్రెండుని మాత్రమే చూసావు. ఇప్పుడు అర్థమైందా? తనని పెళ్లి చేసుకుని ఉంటే ఈ బాధ నీకు ఈరోజు ఉండేది కాదు. నువ్వేమో నా మామయ్య నా అత్తయ్య అంటూ నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడేమో మామయ్య గారే నీ పాలిట శత్రువుగా మారిపోయి నీ చెంప పగలగొట్టారు. నాకైతే నవ్వాగడం లేదు. తులసి, మామయ్య గారు నిన్ను కొట్టారు అంటే ఇది మామూలు విషయం కాదు. చాలా నవ్వొస్తుంది. నవ్వి నవ్వి కడుపు నొప్పి వచ్చేస్తుంది అని అనగానే ఇక లాస్యని కొట్టడానికి తులసి చెయ్యి ఆపేస్తుంది. అదేంటి తులసి, మామయ్య గారు నీ చెంప పగల కొడితే నువ్వు నా మీద చెయ్యెత్తుతున్నావు? చెల్లుకు చెల్లు సరిపోతుంది అనుకుంటున్నావా? కానీ ఇది మాత్రం జీవితాంతం నీకు గుర్తుండిపోతుంది. నా మామయ్య గారు నా కన్న తండ్రి అన్నావు. కానీ ఈరోజు ఏమైంది? చెంప పగలగొట్టారు. నిన్ను రేపో మాపో మెడపెట్టి బయటకు గంటారన్న గ్యారంటీ లేదు అని అంటుంది. చూడు లాస్య, ఇప్పుడు నన్ను తులసి అనుకొని మామయ్య గారు కొట్టలేదు, లాస్యని కొట్టారు. నాలో లాస్యని చూసి నన్ను లాస్య అనుకొని నాకు చెంప దెబ్బ కొట్టారు. నిజానికి ఈ దెబ్బ నాది కాదు, నీదే. నిన్ను కొట్టినట్టే ఆయన తులసిని గుండెల్లో పెట్టుకున్నారు కాబట్టే లాస్యని అన్ని మాటలు అన్నారు. నాలో లాస్యని చూసి కొట్టారు కానీ తులసిని చూసి కాదు. అది నీకు అర్థం కావడం లేదు. ఆ విషయం నువ్వు గమనించడం లేదు. రేపటి రోజున నువ్వే లాస్యవి, నేనే తులసిని అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటోనని నాకు జాలేస్తుంది. అయినా ఆయన కొట్టినందుకు నేనెందుకు బాధపడాలి? ఆయన నన్ను కొట్టడం కాదు, ఎప్పటికీ ఆయన దృష్టిలో నేను దేవతనే. ఆయన నాకు మామయ్య కాదు, కన్న తండ్రితోనే సమానం. ఎందుకంటే మా ఇద్దరి బంధం అనేది అటువంటిది. మామ కోడళ్ళు అంటే కూతురు తండ్రితోనే సమానం. కానీ నిన్ను ఆయన కొట్టారు. ఈ విషయం నీకు అర్థం కావడం లేదు. ఆయన ఇప్పుడు మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారు కాబట్టే ఆ పొరపాటు చేశారు. ఆయనకి పూర్తిగా స్పృహ ఉంటే నిజంగా నీకు పీక పిసికి చంపేసేవారు. అది నీకు అర్థం కావడం లేదు. నేనెందుకు బాధపడాలి? నువ్వు బాధపడాలి. మామయ్య గారు నీ పేరు ఎత్తుతున్నప్పుడల్లా ఆయనలో కోపం, పగ, ఉక్రోషం తన్నుకొస్తున్నాయి. లాస్య అన్న పదమే ఆయన పలకడానికి ఇష్టం లేదు. అంత ద్వేషంతో నిండిపోయావు. ఇది నీకు అర్థం కాక నన్ను నువ్వు నవ్వుతున్నావా? నన్ను నువ్వు ఎగతాళి చేస్తున్నావా? ఇంకోసారి చెప్తున్నాను విను. ఆయన కొట్టింది తులసిని కాదు, లాస్య అని అనుకొని లాస్యని కొట్టారు అని చెప్పేసి అంటుంది. ఇక కోపంగా లాస్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఊరుకోకూడదు, ఇంకా అసలు భరించకూడదు. కుటుంబం మొత్తాన్ని ఏదో ఒకటి చేసేయాలి. ముఖ్యంగా తులసిని, పరంధామయ్యని ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు నందు నావాడవుతాడు. అనసూయమ్మ మహా అయితే ఏం చేస్తుంది? ఎన్నాళ్ళైతే బతికుంటుంది కాబట్టే తన కోసం నేను పట్టించుకోకూడదు. తులసిని ఎలాగోలా దూరం చెయ్యాలి. ఇంతవరకు ఎన్నో ప్లాన్లు వేశాను కానీ తులసి ప్రాణాలు తీయాలని ఇంతవరకు అనుకోలేదు. కానీ ఇప్పుడు అనుకుంటాను, తులసి ప్రాణాలతో ఉండకూడదు, తులసి మట్టిలో కలిసిపోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోపు హాస్టల్ నుంచి లాస్యకి ఫోన్ వస్తుంది. హలో మేడం గారు చెప్పండి అని లాస్య అంటుంది. చెప్పడం ఏంటండి,
ఫీజు 2-3 నెలల నుంచి కట్టలేదు. ఇలా అయితే ఎలా చెప్పండి? మీ అబ్బాయికి టీసీ ఇచ్చి ఇంటికి పంపించేస్తాము. మీరేమో డబ్బు కట్టలేదు, పిల్లలందరూ కట్టేశారు. మీ అబ్బాయి లక్కీ మాత్రమే కట్టలేదు. అసలు మీరు కనీసం స్కూల్కి వచ్చి ఎలాంటి మాట కూడా చెప్పడం లేదు, సమాధానం చెప్పడం లేదు. మీ అంతటా మీరు ఇంట్లో కూర్చోవడం, ఆ పిల్లాడిని మా మీదకి వదిలేయడం, హాస్టల్ ఫీజు, స్కూల్ ఫీజు చాలానే అయింది. ఈరోజు సాయంత్రం లోపు ఫీజు కట్టకపోతే మీ అబ్బాయికి టీసీ ఇచ్చి పంపించేస్తాము అని చెప్పడంతో లాస్య టెన్షన్ పడుతుంది. ఇప్పుడు నా కొడుకు ఫీజు కట్టాలంటే చాలా ఎక్కువ కట్టాలి. మొత్తం అంతా కలిపి 3-4 లక్షల వరకు కట్టాలి. అంత డబ్బు ఎక్కడ తీసుకొస్తాను? రాజ్యలక్ష్మి డబ్బేమన్నా ఇస్తుందేమో అనుకుంటే తన బండారమే బయటపడిపోయింది. ఇప్పుడు నాకు అంత డబ్బు ఎలా వస్తుంది? టీసీ ఇస్తానంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ కూడా తులసి వింటుంది. తులసి విని మేడం గారికి కాల్ చేసి, లక్కీ బకాయి పడ్డ ఆ స్కూల్ ఫీజు, హాస్టల్ ఫీజు మొత్తం అంతా నేను కట్టేస్తాను, దయచేసి టీసీ ఇచ్చి వాడిని పంపించొద్దు అని చెప్పి ఆ డబ్బు మొత్తం తులసి కడుతుంది. ఇక తులసి కట్టిన విషయము లాస్యకి తెలీదు. లాస్య చాలా టెన్షన్ పడుతూ రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి, రాజ్యలక్ష్మి నాకు ఒక 4-5 లక్షలు కావాలి అని అంటే, డబ్బేమైనా ఇక్కడ కుప్పలు పోసుకొని కూర్చున్నాను అనుకుంటున్నావా? ఆస్తి అంతా విక్రమ్ గడి పేరు మీదే ఉంది. ప్రతిదీ దివ్యకి లెక్క. అసలైనా ఎందుకు నేను నీకు ఇవ్వాలి? నువ్వు నాకేం సాయం చేస్తున్నావు? ఇంకోసారి డబ్బు గురించి నన్ను అడగద్దు, రూపాయి బిళ్ళ కూడా ఇవ్వను అని అంటుంది. ఆ తర్వాత లాస్య భాగ్యానికి ఫోన్ చేసి, భాగ్యం నాకు 4-5 లక్షలు కావాలి, నీకు ఓ వారంలో ఇచ్చేస్తాను అని అనగానే, అయ్యో లాస్య, పండగ దగ్గరకు వస్తుందని నిన్నే నేను డబ్బు అడగాలనుకుంటున్నాను. అలాంటిది 4-5 లక్షలు అడుగుతున్నావు. కనీసం 1,00,000 రూపాయలు కూడా నా దగ్గర ఉండవు. నిన్నే ఓ 1,00,000 రూపాయలు అడుగుదాం అనుకున్నాను. అలాంటిది అంత డబ్బు అడుగుతున్నావేంటి అని అంటుంది. ఎప్పుడు ఇదే మాట చెప్తావు? అసలు నువ్వు ఏ రోజు నాకు నువ్వు సాయం చేసావా? నీకెంతో నేను సాయం చేసినా ఎప్పుడు నాకు నువ్వు సాయం చేయవు అని అంటుంది. ఇక అందరినీ అడుగుతుంది, ఎవరి దగ్గర లేవు అని తెలిసి, పోనీలే ఇంకేం చేస్తాను, టీసీ ఇచ్చి పంపించేస్తే పంపించేని, ఆ తర్వాత డబ్బు వచ్చాక వాడిని స్కూల్కి పంపిస్తాను అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది. ఇక మళ్ళీ స్కూల్ నుంచి లాస్యకి ఫోన్ వస్తుంది. మేడం గారండి, లక్కీని టీసీ ఇచ్చి పంపించేస్తామని అన్నాము. ఇప్పుడు అవసరం లేదు, డబ్బు మొత్తం తులసి గారు కట్టేశారు. పేరెంట్స్ మీటింగ్ ఉంది, అలా పేరెంట్స్ మీటింగ్కి మీరు అటెండ్ అయితే చాలు. ఇంకా అలాగే యానివర్సరీ ఫంక్షన్ వస్తుంది, ఆ ఫంక్షన్కి మీరు ఫ్యామిలీతో అంతా వస్తే బాగుంటుందని ఇన్వైట్ చేయడానికి పిలిచాము అని చెప్పగానే లాస్ట్ షాక్ అయిపోతుంది. ఏంటి, తులసి నా కొడుకు ఫీజు కట్టిందా అని అంటుంది. ఏమోనండి, డబ్బు అయితే మాకు అందింది, ఆ విషయం చెప్పడానికే చేశాను అని పెట్టేశాక లాస్ట్ షాక్ అయిపోతుంది. నా కొడుకు ఫీజు తులసి కట్టడం ఏంటి? ఏదైతే ఏమైందిలే, ముందు నా అవసరమైతే తీరింది కదా అని అనుకుంటూ కనీసం తులసికి కృతజ్ఞత కూడా చెప్పదు. ఇక ప్రశాంతంగా ఉంటుంది తన మనసుకి. ఓ పక్కన లక్కీ సమస్య తీరిపోయింది, మరో పక్కన నందు కూడా నన్ను భారీగా ఒప్పుకున్నాడు. ఇక నాకు ఏ టెన్షను లేదు. నందుని దగ్గర చేసుకొని నందుతో ఓ బిడ్డని కంటే ఇక ఈ లాస్ ఎప్పటికీ చక్రం తిప్పచ్చు అని అనుకుంటూ ఇక ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అలా తిరుగుతూ ఉండగా స్టెప్స్ని పొరపాటుగా చూసుకోకుండా స్టెప్స్ మీద జారి కింద పడిపోతుంది లాస్య. అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఉన్నా కూడా పట్టు తప్పిపోయి అలా దొర్లుకుంటూ కిందకొచ్చి పడుతుంది. అలా పడగానే 2 కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోతాయి లాస్యకి. వెంటనే తులసి పరిగెత్తుకుంటూ వస్తుంది. వచ్చి లాస్య నీకేం కాలేదు కదా అని అంటే ఏడుస్తూ నాకేం కాకపోవడం ఏంటి, 2 కాళ్ళు విరిగిపోయినట్టున్నాయి అని ఏడుస్తూ అపస్మరక స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే లాస్యని హాస్పిటల్కి తీసుకువెళ్ళడంతో డాక్టర్ గారు కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యాయి, కనీసం ఓ 3 నెలల పాటు తను బెడ్ రెస్ట్లో ఉండాలి, తనని కనీసం కాలు కింద పెట్టకుండా చూసుకుంటేనే తన 2 కాళ్ళు సెట్ అవుతాయి, లేకపోతే లేదు అని చెప్పి మందులు రాసిచ్చి ఇంటికి పంపిస్తారు. ఇక
ఇక తరువాత లాస్యని బెడ్ మీదే అలాగే ఉంటుంది. లాస్యకి స్పృహ వచ్చి నేను ఎక్కడున్నాను, నేనేంటి, నాకేంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది, నా కాళ్ళు విరిగిపోవడం ఏంటి అని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంతలోపు తులసి వస్తుంది. తులసి వచ్చి తనకి టిఫిన్ ప్లేట్లో పెట్టుకొని లాస్య దగ్గరకు వస్తుంది. లాస్య, నీకేం కాదు, నువ్వు పొరపాటున పాటలు వింటూ మెట్ల మీద జారి కింద పడిపోయావు, కాళ్ళు 2 ఫ్రాక్చర్ అయ్యాయని డాక్టర్ గారు చెప్పారు. మరేం పర్వాలేదు, ఓ 2 నెలలు రెస్ట్ తీసుకుంటే నీకు సెట్ అయిపోతుందట. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నువ్వు నా చెల్లెలు లాంటి దానివి. ఇదిగో ఈ టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకో, నీకే అవసరం వచ్చినా నన్ను పిలు, అంతేకాని నువ్వు బలవంతంగా లేవాలని చూడొద్దు అని చెప్పి ఇక ఉప్మాని ప్రేమగా తులసి లాస్యకి తినిపిస్తూ ఉంటే లాస్య కళ్ళల్లో కన్నీరు వస్తుంది. తులసి, ఇది కళ నిజమా, నమ్మలేకపోతున్నాను. లైఫ్లో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడు తులసిని తొక్కేద్దాము, ఏదో ఒకటి చేద్దాము అని ఎప్పుడూ అనుకుంటూ ఉన్నాను. కానీ నీకు మాత్రం నా మీద ఇంత కోపం లేదు, ఇంత మంచితనం నీకు ఎలా సాధ్యమైంది తులసి? అందుకనే నీకెవ్వరూ శత్రువులు లేరు, నేనే నీకు శత్రువుని. కానీ నన్ను కూడా ఈరోజు నీ మిత్రురాలుగా మార్చేశావు అని లాస్య కన్నీరు పెట్టుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే ఎపిసోడ్స్లో? మరి లాస్య మారుతుందా, ఇంకా మళ్ళీ పగని పెంచుకుంటుందో ముందు ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.